నమస్తే అండి. నేను మనకి ఈ టాపిక్లో ఇద్దరు హీరోయిన్ల గురించి చెప్పుకుందామండి. ముందు నయనతార గురించి అండి. ఏదైతే ధనుష్కి నయనతారకి చాలా పెద్దవారే జరిగిందండి. దాదాపు 2 నెలలు అయి ఉంటుంది. చాలా పెద్దవారు. ఏంటంటే నయనతార గారు నెట్ఫ్లిక్స్లో ఏదైతే డాక్యుమెంటరీ ఆమెకు సంబంధించింది తయారు చేస్తున్నారో అందులో నేను రౌడీనే సినిమాకి సంబంధించిన 3 సెకండ్ల ఏదైతే సీన్ ఉందో అది వాడుకోవటం జరిగింది. అది ఏంటంటే నేను రౌడీనికే ప్రొడ్యూసరు మన ధనుష్ గారు. ఆయన నాకు చెప్పకుండా వాడుకున్నారు ఆ సీన్ అన్నట్టు కాపీరైట్ కేసు పెట్టారండి. 10 కోట్లు జరిమానా కట్టాలన్నట్టు కేసు వేశారు. ఆ టైంలో అందరూ ఏమనుకున్నారంటే 10 కోట్లు జరిమానా ఏంటి 3 సెకండ్ల సీన్కి అనుకున్నారు. కానీ ఈరోజు ఏదైతే ఆ కేసు వేసినప్పుడు నెట్ఫ్లిక్స్ కూడా ధనుష్ గారి మీద వేశారంట కేసు. ఏంటంటే మేము వాడుకుంటా తప్పేంటన్నట్టు. కానీ ఈరోజు కోర్టు నెట్ఫ్లిక్స్ కేసుని కొట్టేసిందండి. ఆ విధంగా చూసుకుంటే ధనుష్ గారు ఈ కేసులో పై చేయి సాధించినట్టు అయింది. ఇంకా తెలంగాణకి చెప్పేది ఏంటంటే ఆ సీన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆ సినిమా నేను రౌడీని ఏదైతే ఉందో డైరెక్టర్ విఘ్నేష్, అదే మన నయనతార భర్తాన్ని, ఆయనది 2వ సినిమా. ఆ టైంలో ఏంటంటే ఆ షూటింగ్ స్పాట్లోనే వాళ్ళకి ప్రేమ చిగురించి పెళ్లి చేసుకోవడం అది జరిగింది. అందుకని ఆ సీన్లో ఈ డాక్యుమెంటరీలో పెడదాం అనుకున్నారు. ఆ సీనే కాకుండా అందులో ఒక సాంగ్కి సంబంధించిన బిట్టు అలాగే లిరిక్స్ కూడా వాడుకుందాం అనుకున్నారు. కానీ అది మన ధనుష్ గారు ఏమాత్రం వాడుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అది కూడా 3 సెకండ్ల సీన్ ఏదైతే వాడుకున్నారో దానికి కేసు వేయడం జరిగింది. ఈరోజు ఆ కేసు ఇలా అవటం జరిగింది. చూడాలి ఇంకా ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో. ప్రస్తుతానికైతే ఈ కేసులో ధనుష్ గారు పై చేయి సాధించినట్టు అయింది. అది ఈరోజు టాపిక్ అనమాట. 2 నెలల తర్వాత కేసు కొట్టడం అనేది జరగటం జరిగింది. అలాగే 2వ న్యూస్ సమంత గారి గురించి అండి. ఏదైతే నాగ చైతన్య గారిని పెళ్లి చేసుకున్నాక విడాకులు తీసుకున్నారో దాని తర్వాత మీడియా ముందు వచ్చి ఎప్పుడు కూడా ఏ విధమైన టాపిక్ మాట్లాడలేదు దానికి సంబంధించి. కానీ ఈరోజు ఏదైతే వచ్చి చాలా అప్పుడు విషయాలు గుర్తు చేసుకున్నారు. పెళ్ళి అనేది ఎలా ఇద్దరు కలిసి చేసుకుంటారో, విడాకులు కూడా ఒక ఆడదానితో కాదు ఇద్దరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అవుతుంది కదా. ఆ టైంలో చాలామంది నన్ను నానా రకాలుగా మాట్లాడారు. అదే రోజు మీడియా ముందు వచ్చి చెప్దాం అనుకున్నాను ప్రతి ఒక్కరికి సమాధానం. కానీ అది నాకు ఎందుకో అలా చెప్పాలనిపించలేదు. నా ఎదుగుదలతోనే సమాధానం చెప్పాలన్నట్టు ఆలోచించి ఆ టైంలో కాముండిపోయాను. ఈరోజు నేను చాలా మనోధైర్యంగా ఉన్నాను. ఆ టైంలో అంత ధైర్యంగా ఉండేది కాదు. ఎందుకంటే ఇలాంటి ఒడిదుడుగులు చూడటం వల్ల చాలా గుండె ధైర్యం మనోధైర్యం వచ్చింది అన్నట్టు చెప్పుకోవటం జరిగిందండి. ఈ 2 న్యూస్లు ఈరోజు జరిగిన టాపిక్లో సంభాషణ ఆ ఇద్దరి గురించి చెప్తాం అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.